హాయ్ అండి. ఈరోజు నేను పాల తాలికలు చేస్తున్నాను. దానికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బెల్లం వేసి అయితే బెల్లం కరిగే వరకు ఉంచి తర్వాత నేను బియ్యం పిండిని వేసి అయితే ఇలా చపాతి ముద్దలాగా అయితే కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని చేతికి కొంచెం బియ్యం పిండి రాసుకొని పాల తాలిక ఇలా పొడుగ్గా ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి వినాయక చవితికి అని చేస్తే విరిగిపోయినాయండి. ఆ రోజు పాలు నేను వేడిగా ఉన్న తాలికల్లో వేసినాను కాబట్టి ఇరిగిపోయింది. ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను, చూసేయండి. ఇంకా దానికోసం అయితే ఒక గిన్నెలో కొన్ని వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకొని తర్వాతకి తాలికల్ని ఇందులో వేసుకొని మరిగించినానండి. మరిగిన తరువాత ఇలా కలుపుకున్నాను. ఆ రోజు మైండ్‌లో ఉండిపోయింది. ఇది ఇరిగిపోయిందే, ఇది చెయ్యాలనేసి. మనకేదైనా ఒకటి జరిగితే ఇంకా మైండ్‌లో ఉండిపోతుంది కదండీ! ఇలా తాలికలు చల్లారిన తర్వాత, ఈ పాకం చల్లారిన తర్వాత నేను కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలు కూడా వేసి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసి కూడా కలుపుకున్నాను. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. అద్రిపోయింది. నాకైతే నచ్చింది. ఇంకా నేనైతే ఆ రోజు ఇరిగిపోయిందన్న దానితో మళ్ళీ ఒకరోజు చేసినాను. చాలా వచ్చిందండి. ఓకే అండి. బాయ్ బాయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.